హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురవుతుంటే రేపటి రోజు అనగా గురువారం రోజు పాటించవలసిన పరిహారం, అదేవిధంగా కాళ్ళు వెడల్పుగా చేసి చాచి కూర్చునే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ముందుగా వివాహం గురించి ఆటంకాలు తొలగిపోవడానికి పాటించవలసిన పరిహారం. ఈ పరిహారాన్ని ఎవరికి వారే చేసుకోవాలి అండి. అమావాస్య దాటిన తర్వాత తొలి గురువారం నుంచి ప్రారంభించాలి. గురువారం రోజు రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి దీపాన్ని వెలిగించండి. ఆవ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించి అగరబత్తులను వెలిగించి ఒక వెండి నాణాన్ని, ₹1 బిళ్ళను పాతిపెట్టాలి. ఆ తర్వాత గురువారం తర్వాత వచ్చే శనివారం రోజు ఆవు నూనెతో ఎక్కడైతే పాతి పెట్టారో ఆ ప్లేస్ను గుర్తుంచుకొని దాని మీదనే దీపం పెట్టి ఒక రాగి చెంబులో నీళ్లు, పాలు, పంచదార, తేనె, బెల్లము, నల్ల నువ్వులు, నీళ్ళు, పాలు, పంచదార, తేనె, బెల్లము, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా కలిపి రంగు మారేంత వరకు పాలల్లో తీసుకోవాలి అండి. కలిపి అక్కడ ఆ రావి చెట్టు మొదట్లో పోసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. ఇది 2వ స్టెప్ అండి. ఇక 3వ స్టెప్, ఈ శనివారం తర్వాత వచ్చే బుధవారం రోజు ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని 7 సార్లు మీరు దిగదుడుపు చేసుకొని వేగంగా ప్రవహించే నీటిలో వేసేయండి. తదుపరి అదే రోజు పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు కదండి, సో వారికి కొంత డబ్బులు ఇవ్వండి మీ శక్తి మేరకు. సో ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఫలితాలు అనేవి ఉంటాయి. వీలైతే ప్రతి గురువారము పాటించండి. ఇక కాళ్ళు వెడల్పుగా చేసి చాచి కూర్చునే వారి మనస్తత్వం గురించి చూద్దామండి. వీరు త్వరగా జడ్జిమెంట్స్ అనేవి పాస్ చేస్తారనమాట. వీళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది, ఆతురత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాగతీత ధోరణిలో చెప్తే ముందు విషయం చెప్పేసే అని అంటూ ఉంటారు. ఇక జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎటు అంటే అటు వెళ్ళే మనస్తత్వం వీరిది. వీరికి మంచి వ్యక్తులు తోడుండి ఒక లక్ష్యం దిశగా నడిపించే వాళ్ళు ఉంటే గొప్ప స్థానానికి చేరుకుంటారు. వీళ్ళంత తెలివైన వాళ్ళు ఉండరు అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే సంభాషణలో కూడా వీరిని ఎవరైనా డీగ్రేడ్ చేసి మాట్లాడారంటే అతి త్వరగా బర్స్ట్ అయిపోయి యుక్తాలు కూడా ఆలోచించకుండా, పెద్ద చిన్న అనే ఆలోచన లేకుండా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడతారండి. వీరు కోపాన్ని అదుపులో పెట్టుకొని సత్సంగత్యాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా మంచి స్థానంలో ఉంటారు.